నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజంగా ఎక్కడైనా సరే చిన్నపిల్లలు మొదలు పెద్దోళ్ళు కూడా క్విజ్ కాంపిటీషన్కి ఎదుర్కొనే విధంగా కొన్ని పోస్టర్లు చూపించి దీంట్లో ఎన్ని పిల్లులు ఉన్నాయి, లేకుంటే దీంట్లో ఎన్ని సింహాలు ఉన్నాయి, లేకుంటే దీంట్లో ఎన్ని పెన్నులు ఉన్నాయి, ఇట్లా ఒక పోస్టర్లు కొన్ని చూస్తూ ఉంటాం. దీంట్లో 10 ఉన్నాయి, ఏడాడనో కనిపెట్టారా, కనిపెట్టగలరా అనేటి మనకు పజిల్ ఇస్తూ ఉంటారు. మనం దాదాపు 7 కనిపెడతాము, 8 బాగా తెలివైన వాళ్ళు 9, అతి తెలివైన వాళ్ళు 10 కనిపెట్టేస్తారు. అదే అలాంటి పజిల్ మీ ముందు ఒకటి పెడతాను, దయచేసి చూసే ప్రయత్నం చేయండి. ఈ మొత్తం నేను చూపించినటువంటి వీడియోలో మీరు ఏం పసిగట్టారో దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఎవరు కనుక్కునేట్లేరు, కామెంట్లో కూడా ఇంకా రావట్లేదు. ఇంకొకసారి మీకోసం ఇంకొకసారి ప్లే చేసి చూపిస్తాను. ఖచ్చితంగా ఈసారి కనిపెట్టగలుగుతారని నేనైతే బలంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నా. ఎస్, ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. అంటే ఫ్రేమ్ ఆడదాకా ఉన్నింది, అది కాస్త చెట్లకి ఎత్తుకోమినారు. ఆడ ఒక కొద్దిపాటి బ్లర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ కాలంలోనో పుష్కర కాలం ముందు చేసినటువంటి పర్యటనలో ఆ జనవాడు నెట్టు చూపించారు. అది మ్యాజిక్, అది జిమ్మిక్. అంటే అది ఎవరికైనా చెల్తాదంటే సాక్షి వాళ్ళకి తప్ప అంత ఆశామాషిగా ఎవరికి చెల్లదు. సహజంగా సినిమాలో కావచ్చు, బయట కావచ్చు, కొన్ని డైలాగులు వింటూ ఉంటాం. ఆ డైలాగులు ఏంటి అంటే, ఒరే ఒకరిని మోసం చేసి అంతో ఎంతో కొద్దిగా బాగుపడతావేమో, 10 మందిని మోసం చేస్తే మరింత బాగుపడతావేమో, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే అవుతుంది అంటారు. అది విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మోసం చేస్తానని సాక్షి. ఇక్కడ లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సాక్షి అనే చెప్పాలా. ఏది ఏమైనా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 10వ తరగతి వరకు ఏదో టీచర్ని కొట్టో లేకుంటే లాక్కునో ఎగ్జామ్లు రాసినాడు, ఆ పేపర్లు దొంగతనం చేశాడు నేను వింటాం కదా. అట్లా కాకుండా టీచరే కన్నా మందలించి కొట్టి తిట్టి బాగా చదువునాయినా అంటే ఇటువంటి పరిస్థితులు రావు. ఇప్పుడు దీంట్లో కూడా ఒక ఫీడ్బ్యాక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్ ఏంది, ఇలా జనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనంకి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పి చూపించుకునే ప్రయత్నంలో ఈడ బూమ్రాంగ్ అయిపోయి ఈడ చూడండి, కొత్తూరు జంక్షన్ అనకాపల్లి జిల్లా ఆడ పర్యటన చేస్తున్నాడు. ఆ ఊరు వాళ్ళకి తెలియదు అంటారా? ఆడ జనం అనేవాళ్ళు ఫస్ట్ నుంచి చూపిస్తున్న వీడియో చూడండి. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్యూరిటీ, హ్యార్డ్లీ మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ సెక్యూరిటీ, ఇంకా పోలీసు వాళ్ళు, కొద్దిపాటి అభిమానులు. తీరా చూస్తే ఎక్కడా లేరు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆడాడో గోడకు, ఆడాడో రోడ్డుకు చూసి దండాలు పెడుతున్నాడు. అంటే ఈడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి టీవీలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కనువిప్పు గలకుండా, కన్ను మిన్ను తెలియకుండా సాక్షి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఒక చెడు నుంచి దాన్ని మంచిగా ఎట్ట మలుచుకోవాలా అనే ప్రయత్నం కానీ, ఆ ఫీడ్బ్యాక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి వారు కానీ లేకుంటే వైసీపీ సోషల్ మీడియా కానీ ఇస్తే బాగుంటుంది. కానీ ఈ రకాన ఏకంగా మీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయడం అనేది అస్సలంటే అసలు తగ్గదు. మీకోసమే చెప్తున్నా. ఇంక రెండో పాయింట్, ఈరోజు ఒక వీడియోని కాదు, ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చేసినప్పుడు ఇలాగనే జన సమీకరణ చేసినా కూడా జనం రాకపోయినందువలన ఆ రోజు ఏమైందంటే, గతంలో బంగారుపాళ్యానికి జనం వచ్చారు కొద్దిపాటి, ఆ విజువల్ని ఎత్తుకొని పోయి వేశారు నెల్లూరు పర్యటనలో. ఇదే మాదిరి విజువల్ ఉంటా ఉన్నింది. తీరా అది ఎత్తుకొని ఆడ చూస్తే ఆర్చిపోయిన బంగారుపాళ్యం అని రాసిన్నారు. అంటే ఆ విజువల్ తీసుకొచ్చి ఆడేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అట్టడుగు దిగజారిపోయే విధంగా వైసీపీ సోషల్ మీడియాతో పాటు ఈ సాక్షి ప్రధానంగా పనిచేస్తుంది. దయచేసి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ పర్యటనకి ఉపక్రమించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ సాక్షినే. నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క పర్మిషన్స్ కూడా లేవు ఈ నర్సీపట్నం దగ్గర మెడికల్ కాలేజ్ కట్టడానికి కూడా. దానికి లేని దానికి అభూత కల్పన చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ మొత్తం ప్రయత్నం బూమ్రాంగ్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది మీరు అంగీకరించి ప్రజల్లోకి నిజంగా ఏదైనా సరే పలానా రేట్లు ఎక్కువ చేశారు మీ ప్రభుత్వం అని చెప్పి ఈ రకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసే విధంగా మీరు పనిచేయొద్దు. మేమైతే బలంగా కోరుకుంటున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈసారి ప్రతిపక్షంలోకి వస్తే బాగుంటుందని చెప్పి మా వంతు మేము కూడా ఆల్ ద బెస్ట్ అంటూ చెప్తున్నాం. ధన్యవాదాలండి.